కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కాగితాలకే పరిమితమైందన్నారు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బడ్జెట్లో కేటాయింపు నిధుల్లో 80% ఖర్చు చేయటం లేదని విమర్శించారు. ఆర్బీఐ నుంచి అప్పులు తీసుకుంటే తప్ప రాష్ట్రాన్ని నడపలేని పరిస్థితి ఉందని ఫైర్ అయ్యారు. బీజేపీ ఎల్పీ నేత విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. బడ్జెట్ను చీటింగ్ డాక్యుమెంట్ గా అనటం ఏంటని ప్రశ్నించారు. తప్పులుంటే చెప్పాలే గాని చీటింగ్ బడ్జెట్ అనటం సరికాదన్నారు శ్రీధర్ బాబు. అనే అంశమే నేను కేంద్రం ఇచ్చిన నిధుల గురించి చదువుతూ ఉంటే మరి గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ లేచి మాట్లాడారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను సార్, నేను ఎస్సీ ఎస్టీ బీసీల కోసం బడ్జెట్ తగ్గించినారన్న అంశం మీద లేస్తారనుకున్న అధ్యక్ష, దాని మీద మాట్లాడతాడు అధ్యక్ష. ఎందుకోసం ఎస్సీలకు, ఎందుకోసం ఎస్సీ వర్గానికి, ఎస్టీ వర్గానికి సంక్షేమానికి, బీసీ సంక్షేమానికి నిధులు తగ్గించారో ఆ అంశం మీద మాట్లాడతారనుకున్న అధ్యక్ష. కేంద్రం ఏమి ఇచ్చిందంటే ఏమి ఇచ్చిందో చూపించాను. 13 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందని రుజువులతో సహా రుజువు చేస్తే కూడా దాని మీద మాట్లాడరు అధ్యక్ష. కేవలం సబ్జెక్ట్ డిబేట్ చేస్తారు. ఇది చాలా అన్యాయం అధ్యక్ష. మీరు మంత్రి గారు సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడండి, లేకుంటే సబ్జెక్ట్ చదువుకొని మాట్లాడండి. ఈ రకంగా మీరు తప్పుగా మాట్లాడితే తెలంగాణ భారతదేశంలో భాగమా లేదా ఒప్పుకున్నారు కదా. ఈరోజు తెలంగాణ ఈజ్ కంట్రిబ్యూటింగ్ 5% అధ్యక్ష ఫర్ ద నేషనల్ జీడిపి. 5%. మాకు వాపసు ఎంత వస్తున్నాయి అధ్యక్ష? 60,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపాయన ఈరోజు తెలంగాణకు సంబంధించిన ప్రజలు కడతా ఉంటే వారు ఇచ్చింది ఎంత అధ్యక్ష? ఎంత సార్? 60 లక్షల కోట్లు అంటే ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్ వారు? 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 8 మంది బీజేపీకి సంబంధించి శాసనసభ్యులు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు అధ్యక్ష. వాట్ ఆర్ వి గెట్టింగ్ అధ్యక్ష? ది సేమ్ టైమ్ ఐఎమ్ ఆస్కింగ్ Honorable Leader of Opposition in BJP. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన తెలుగు ప్రజలకు సంబంధించిన రాష్ట్రం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే దాంట్లో తెలంగాణ ఏం అన్యాయం చేసింది అధ్యక్ష? 8 మంది పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవటం అన్యాయం. కనీసం సగమని ఇవ్వాలి కదా అధ్యక్ష. ఏం సార్ ఎప్పుడు చూసినా కేంద్రం ఇచ్చింది ఎందుకు? ఏమన్నా వీ హ్యావ్ ఎవ్రీ రైట్, మా ప్రజలకు ఎవ్రీ రైట్ ఉంది టు క్లెయిమ్. రాజ్యాంగంగా ఫెడరల్ స్పిరిట్ ని పెట్టుకొని ఈరోజు ఇవ్వాల్సిన ధర్మం ఉంది అధ్యక్ష. ప్రతిసారి మాకేదో భిక్షం వేస్తున్నట్టు, తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు అందరికీ దానం వేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అది సరికాదు మహేశ్వర్ రెడ్డి గారు. ఏం సార్ ఇది? ప్లీడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ ప్రజలు. సార్ బీజేపీ పార్టీ పక్షాన మాట్లాడుతూ ఉన్నారు సార్. వీరందరినీ ఎన్నుకున్నది మన తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజల గురించి, ప్రజల సంక్షేమాన్ని గురించి, అభివృద్ధి గురించి మాట్లాడమని చెప్పండి సార్. ఏమైతే పార్టీ ఇంత ఇచ్చింది, పార్టీ ప్రభుత్వం ఇంత ఇచ్చింది, మా కేంద్రం ఇంత ఇచ్చింది. అరే కేంద్రం ఇవ్వాల్సింది అవసరం ఉంది, బాధ్యత ఉంది. వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్లెయిమ్ ఈచ్ ఆఫ్ ద పెన్నీ వాట్ వీ హ్యావ్ పేడ్ టు సెంటర్. వీఆర్ క్లెయిమింగ్, డెఫినెట్లీ విల్ బి ఫైటింగ్. ఆ ఫైట్లో మీరు రావాలంటే మేము ఇంతే ఇచ్చినాం, ఇంతవరకే ఇస్తాం, ఇంత గొప్ప చేసినాం అని మాట్లాడటం ఏదో అధ్యక్ష. ప్లీజ్ సార్, తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. నిర్మల్ ఇది పార్ట్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. వారు ఏమో అనుకుంటున్నారు, ఢిల్లీలో ఉంటున్నారు అనుకుంటున్నారు, లేకుంటే మహారాష్ట్రనో రాజస్థానో ఎక్కడో ఉన్నట్టు మా బీజేపీ ప్రభుత్వం. సరే బీజేపీ ప్రభుత్వం ఉంది, మేము ఒప్పుకుంటున్నాం. ఈ విధంగా మాట్లాడడం సరికాదు అధ్యక్ష. మీరు ఇస్తా ఉన్నారు, ఇవ్వాల్సిన ధర్మం ఉంది. ఇంకా ఈరోజు తెలంగాణ రాష్ట్రం 5%, ఆల్మోస్ట్ 4.92% కాంట్రిబ్యూటింగ్ టు ద నేషనల్ జీడిపి అధ్యక్ష. చిన్న రాష్ట్రమైనా కానీ ఆ విధంగా సరిసమానంగా సమతుల్యంగా మనకు రావాల్సిన అంశం గురించి మాట్లాడితే బాగుంటుంది. మేము ఇచ్చినాం. ఏం సార్, ఎందుకు, దేని గురించి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, దేని గురించి సార్? వి టేక్ ఏ స్ట్రాంగ్ అబ్జెక్షన్ ఫర్ హిజ్ స్టేట్మెంట్ సార్. మళ్ళీ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్కే వస్తా ఉన్నారు అధ్యక్ష. కేంద్రం ఏమిచ్చింది అధ్యక్ష? 2014 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్ 32% ఉండే అధ్యక్ష. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత డెవల్యూషన్ ఆఫ్ ఫండ్ 42% పెంచడమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రానికి గత 5.5 సంవత్సరాలలో 3,76,175 కోట్లు ఇచ్చి 80% మనం కట్టిన ప్రతి రూపాయికి 80 పైసలు, మనం కట్టిన ప్రతి రూపాయికి 80 పైసలు ఇచ్చి మిగిలిన ఏ రాష్ట్రానికి లేనంత అత్యధికంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన సంగతి వారికి తెలియదా అధ్యక్ష?
అంతేకాదు అధ్యక్ష, ఈ 12 సంవత్సరాలలో దాదాపు 13 లక్షల కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? అంతేకాదు అధ్యక్ష, ఈ రోజు మరి బీమారు అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మరి కేవలం 4 రాష్ట్రాలకు మరి కట్టి పెడుతున్నటువంటి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది మరి వారి నాయకుడు రాజీవ్ గాంధీ గారు కాదా అధ్యక్ష? ఇంత అయినప్పటికీ కూడా ఈ రోజు 80% నిధులు ఈ రాష్ట్రానికి ఇస్తూ ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్న మాట వాస్తవం కాదని అడుగుతారు.